మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్ మాస్టర్, భీమవరం. మనము ఎన్నో ఆధ్యాత్మిక పరమైన విషయాలను తెలుసుకుంటున్నాము. ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కూలంకషంగా మనకి అర్థం చేసే గొప్ప గ్రంథము భగవద్గీత. భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు, ఒక మత గ్రంథముగా పరిగణించరాదు. భగవద్గీతలో ఒక మానవుడు ఏ విధంగా జీవించాలి, క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ధైర్యంగా జీవించాలి, ఎలా జీవించకూడదు, మన అంతర్శత్రువులను ఏ విధంగా జయించాలి, బాహ్య శత్రువులను జయించడం కాదు, అంతరంగంలోనే ఎన్నో శత్రువులు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని అరిషడ్ వర్గాలు. ఇలాంటివన్నీ కూడా తెలుసుకునేటప్పుడు మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఒక చక్కని ఆధ్యాత్మిక జీవన విధానం అలవడుతుంది. కనుక ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుంచి జాలువారిన గొప్ప గీత గ్రంథము, సద్గ్రంథము, సత్యముతో కూడిన గ్రంథము. మరి భగవద్గీతలో మనము మన జీవితానికి అనువాదించుకోవలసిన ఎన్నో ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకము మన జీవితంలో మనల్ని ఉత్తేజితుల్ని, ధైర్యవంతుల్ని, అవగాహన పరుల్ని చేస్తుంది. కనుక ఈరోజు భగవద్గీతలోని ప్రప్రథమమైనటువంటి శ్లోకము, ప్రప్రథమము అంటే కృష్ణుడి యొక్క నోటిలోంచి జాలువారిన మొట్టమొదటి సందేశము. మొదట అంతా కూడా అర్జునుడి యొక్క విషాద యోగం ఉంటుంది. విషాదాన్ని వెలగక్కాడు అర్జునుడు. తనకు పిరికితనం ఆవహించింది. నేను ఎలా యుద్ధం చేయాలి, హృదయ దౌర్బల్యం అనేది ఆవహించింది. ఈ పరిస్థితుల్లో నేను ఎలా యుద్ధం చేయాలి, అటువైపు ఉన్న వాళ్ళందరూ నా బంధువులే, నా గురువులే, నా తాతలే, అందరూ మా వాళ్ళే. మా వాళ్ళతో నేను ఎలా యుద్ధం చేసి వాళ్ళని సంహరించాలి అనే హృదయ దౌర్బల్యము, పిరికితనంతో ఉన్నప్పుడు ఇంక నేను యుద్ధం చేయలేను, యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది, ఇప్పుడు యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపి నేను ఏం సాధిస్తాను, నరకానికే పోతాను కానీ స్వర్గానికి వెళ్ళలేను, నేను ఈ యుద్ధం లేకుండా చేయకుండా నేను సన్యాసం తీసుకొని అరణ్యాలకు వెళ్ళిపోతాను అని చెప్పి తన విషాదాన్ని వెలగెక్కినప్పుడు కృష్ణుడు మొట్టమొదటిగా అర్జునుడికి ఇచ్చిన మొట్టమొదటి సందేశమే చాలా చాలా ఇంపార్టెంట్ సందేశము. అదేంటో తెలుసుకుందాము. ఇది భగవద్గీత 2వ అధ్యాయం నుంచి కూడా చక్కని సందేశాలు, జీవితానికి ఉపయోగపడే సందేశాలన్నీ కూడా 2వ అధ్యాయం నుంచే ఉంటాయి. అందులో 2వ అధ్యాయంలోని 3వ శ్లోకం తెలుసుకుందాము. శ్లోకంలోని ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాము. ఆ ఆ శ్లోకంలో యొక్క వివరణ కూడా మనం తెలుసుకుందాము. ఇది బ్రహ్మర్షి పత్రిజీ గారు భగవద్గీతకు ఆయన ఇచ్చినటువంటి వివరణలు చాలా అద్భుతమైన వివరణలు. మరి ఆయన గొప్ప యోగీశ్వరుడు. ఒక యోగీశ్వరుడైన ఆ గురువు గారు వివరణ ఇస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి కాబట్టి ఆయన నోటిలోంచి వచ్చిన మాటలు, కృష్ణుడి నుంచి వచ్చిన మాటలను పత్రిజీ యొక్క వివరణ ద్వారా మనం అర్థం చేసుకుందాము. మొట్టమొదటిది ఈరోజు నేను చెప్పాలనుకున్న శ్లోకం ఏంటంటే, క్లైబ్యం మాస్ మగమహ పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప.
క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప. గీత అంటే గానం చేసేది కాబట్టి కొంచెం గానంగా మనం వాటిని చదువుకుంటే కొంచెం అలంకారప్రాయంగా ఉంటుంది. క్లైబ్యం మాస్ మగమః పార్థ నై తత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. పరంతప అంటే పరులను తప్పింపజేసే ఓ అర్జున, అంటే మహాయోధుడైన ఓ అర్జున, ఎలాంటి వారినైనా జయించగలిగేవాడా అని సంబోధించి ఏం చెప్పాడు? క్లైబ్యం. క్లైబ్యం అంటే పిరికితనం, నపుంసకత్వం అంట, అంటే పిరికితనం, అంటే అధైర్యం. మాస్మగమః పొందవద్దు. ఏతత్ అంటే ఇది, ఇది అంటే ఈ పిరికితనము. త్వయి నీకు, నా ఉపపద్యతే ఏమాత్రము తగదు. నా ఉపపద్యత అంటే తగును. నా ఉపపద్యత అంటే ఏమాత్రము నీకు తగదు. ఓ అర్జున, ఈ పిరికితనం ఉందే, ఈ అధైర్యం ఉందే, ఇది నీకు ఏ మాత్రము తగదు. నీలాంటి యోధుడికి, నీలాంటి వీరుడికి ఇది ఎంత మాత్రము సరికాదు అని చెప్తూ, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తవోత్తిష్ట పరంతప. క్షుద్రం అంటే నీచమైనది, హృదయ దౌర్బల్యం అంటే హృదయ దుర్బలత, అంటే వీక్నెస్ ఆఫ్ ద మైండ్, డేలా పడిపోవటం, మనల్ని మనం శక్తిహీనులుగా చేసుకోవటం. హృదయ దుర్బలత, హృదయం బలంగా ఉండాలి తప్ప దుర్బలులుగా ఎప్పుడు ఉండకూడదు. మనం అంటే స్ట్రాంగ్ మైండెడ్గా ఉండాలి తప్ప వీక్ మైండెడ్గా ఉండకూడదు. ఈ హృదయ దుర్బలత అనేది క్షుద్రం, నీచమైనది. త్యక్వ, ఈ నీచమైనటువంటి ఈ పనికిరాని హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి, త్యక్వ ఉత్తిష్ట, లేచి యుద్ధం చెయ్యి, పరంతప ఓ అర్జున. ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థం ఏంటంటే, ఓ అర్జున, పిరికితనం అనేది నీలాంటి యోధుడికి ఏమాత్రము తగినది కాదు. ఎంతో మందిని జయించావు, ఎంతో గొప్పగా యుద్ధాలు చేసి శత్రువులన్నింటినీ అందరినీ కూడా నాశనం చేయగలిగినటువంటి గొప్ప యోధుడివి అయినా కూడా ఈ సమయంలో నువ్వు పిరికితనంతో ఇలా అధైర్యపు మాటలు మాట్లాడడం నీకు తగదు. ఈ హృదయ దుర్బలత అనేది చాలా చాలా నీచమైనది, కాబట్టి అది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పొందవద్దు. లేచి యుద్ధం చేయి నాయన అని చెప్పి అర్జునుడికి కృష్ణుడు బోధించడం జరిగింది. కృష్ణుడు అర్జునుడికి బోధించడం అంటే ఇది మానవాళందరికీ బోధించడమే. అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. నారాయణుడి నోట్లోంచి వచ్చిన మాటలు నరులందరికీ కూడా ఈ మాటలు వర్తిస్తాయి. కాబట్టి మనందరము చక్కగా ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఏమని? పిరికితనం అనేది మన జీవితాన్ని ఎలా పాడు చేస్తుందో దానికి పత్రిజీ యొక్క వివరణ చక్కగా విందాం మనం. హృదయ దౌర్బల్యం, అధైర్యం, పిరికితనం అనేవి మనస్సులోకి ప్రవేశించగానే బుద్ధి పనిచేయటం మానేస్తుంది, విచక్షణ జ్ఞానం నశిస్తుంది. మన మనసులోకి అధైర్యం రాగానే, విచక్షణ అంటే వెంటనే మనం ఫ్యాక్ట్స్ మర్చిపోతాం. ఆ భయం రాగానే మనం అంత గొప్ప తెలివితేటలన్నీ కూడా పనికి రాకుండా పోతాయి. మన తెలివి పనిచేయదు, మన బుద్ధి పనిచేయదు, విచక్షణ జ్ఞానం నశిస్తుంది. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే జ్ఞానం నశించిపోయి, కనుకనే తనకు సాటి ఎవరూ లేని మేటి వీరుడు, మరి శత్రువులను తప్పింపచేసిన వాడు అయిన అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి, పిరికితనానికి లోనై యుద్ధం చెయ్యకూడదు అన్న తగని నిర్ణయానికి వచ్చాడు. అది తన మనసులోకి అధైర్యము, పిరికితనం అనేది రాగానే ఇంకా అంత గొప్ప యోధుడైనా కూడా తన శక్తి అంతటినీ కూడా మర్చిపోయాడు.
మర్చిపోయి ఇంక నేను యుద్ధం చెయ్యను, యుద్ధం చెయ్యకూడదు అనే నిర్ణయానికి వచ్చాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. నిజానికి మనం ఎలా ఉండాలంటే రకరకాల పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి జీవితంలో. థింగ్స్ ఆర్ హ్యాపెండ్ బట్ వి ఫ్లో విత్ దట్ హ్యాపెనింగ్స్. అంతేగాని ఏదైనా సమస్య వస్తే ఇంకా అదే సమస్య గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ కూర్చోకుండా ఎలా ఉండాలి? అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. మన అంతిమ లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఈ మనకి ఎదురైనటువంటి సంఘటనలు మనల్ని దుర్బలుల్ని, అధైర్యవంతుల్ని చెయ్యవు. ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం. జీవన సమరంలో వెనకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తుంటే గమ్యం చేరువవుతూ ఉంటుంది. చివరికి లక్ష్యాన్ని చేరుతాం. ఇది మన జీవన సమరంలో వెనకడుగేసే పరిస్థితులు చాలా ఎదురవుతాయి. ఉదాహరణకి మన లైఫ్‌లో కొంచెం అనారోగ్యం వచ్చినప్పుడో, లేకపోతే ఏవైనా పరిస్థితులు కష్టాలొచ్చినప్పుడో, మనం ఏమనుకుంటామంటే, నా జీవితం అంతా వ్యర్థంగా ఉంది. నా జీవితంలో అన్నీ కష్టాలుగా ఉన్నాయి అని చెప్పి, అంతవరకు ముందుకు ప్రయాణిస్తున్న మనము ఒక అడుగు వెనక్కేస్తుంటాం మన కర్తవ్యానికి. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అధైర్యపడకుండా ధైర్యంగా మన అడుగులు ముందుకు వేస్తుంటే గమ్యం చేరువవుతూ ఉంటుంది. అదేవిధంగా ధ్యానయోగ సాధనలో కలిగిన విఘ్నాలను కూడా ప్రతి ధ్యానయోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి. నిరాశ, నిస్పృహలకు లోను కారాదు. ఇది ఇంపార్టెంట్. అలాగే ధ్యానయోగ సాధనలో మనం ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, ఎన్నో అవమానాలు ఎదురవుతాయి. ఎంతోమంది మనని ఎన్నో విధాలుగా మాట్లాడొచ్చు. అలాగే సాధన చేసేటప్పుడు మనలోని అంతరంగంలో ఎప్పటి నుంచో గూడు కట్టుకున్న ఉన్న చీడపీడలన్నీ కూడా అవి ఒక్కసారిగా అవి నశిస్తున్న సమయంలో మనకి ఒక రకమైన అసహనాన్ని, దుఃఖాన్ని కలుగజేసే విధంగా ఉంటాయి. కనుక ఈ ధ్యాన సాధన మార్గంలో కూడా ఎదురైన ఆటంకాలను, విఘ్నాలను ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి. నిరాశ, నిస్పృహలకు లోను కారాదు. అయ్యో! నా పరిస్థితి ఎలా మారిపోయిందని చెప్పి నిరాశ, నిస్పృహ చెందుతూ ఉంటే మనం నష్టపోతూ ఉంటాం. అంతఃశత్రువులైన అరిషడ్ వర్గాలతో అంతర్యుద్ధం చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన శత్రువులు బయట లేరు, అంతఃశత్రువులే ఉన్నాయి. అంతరంగంలోనే మన శత్రువులు ఉంటారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఇవి అరిషడ్ వర్గాలు అంటాం. ఈ అరిషడ్ వర్గాలు అనేవి బాహ్య శత్రువులు కాదు, అంతర్శత్రువులు. కామము అంటే ఇక్కడ సెక్స్ అని కాదు. కామము అంటే స్ట్రాంగ్ డిజైర్, అంటే విపరీతమైన కోరికలు. కోరిక విపరీతంగా ఉంటే దాన్ని కామము అంటాం. అది ఏదైనా కావచ్చు. క్రోధము అంటే విపరీతమైన కోపం. కోరికలు ఉండొచ్చు అవసరమైనంత. గౌతమ బుద్ధుడు సరైన కోరికలు అన్నాడు. కోరికలు ఉండొచ్చు కానీ విపరీతమైన కోరికలు అంటే కామం అనేది, అంటే ఇంకా నేను అది పొంది తీరాల్సిందే, అది నాకు లభించాల్సిందే అని చెప్పి ప్రాపంచికమైనటువంటి విపరీత కోరికలకు మనం లోను కారాదు. అది మన శత్రువు. కోరిక శత్రువు కాదు, విపరీతమైన కోరికైన కామం శత్రువు. క్రోధం అంటే విపరీతమైన కోపము. కోపం అప్పుడప్పుడు వస్తుంది ఏ మనిషికైనా కూడా. ఆ కోపం అది శత్రువు కాదు, కానీ విపరీతమైన కోపం, చీటికి మాటికి కోపిస్తూ ఉంటే అది మన శత్రువు. అది మన శరీరాన్ని అనారోగ్యం పాలు చేస్తుంది, ఎదుటివారితో మనం ఉన్న స్నేహాన్ని పాడవుతుంది, బంధుత్వం పాడవుతుంది. అంటే విపరీతమైన కోపం అనేది మనకి శత్రువులను పెంచుతుంది, బయట మిత్రులను దూరం చేస్తుంది. కాబట్టి క్రోధం అనేది ఒక శత్రువు. లోభము అంటే విపరీతమైన పిసినారితనం. పిసినారితనం ఉండొచ్చు, అంటే దాచుకునే తత్వం ఉండాలి. కానీ విపరీతమైన అంటే ఎవ్వరికీ పెట్టకుండా ఉన్నదంతా తానే అనుభవిస్తూ, పిల్లికి కూడా బిచ్చం పెట్టడు అంటారు చూసారు, అలా ఉంటే అది శత్రువు నీకు. లోభము. ఈ లోభం వల్ల నువ్వు అందరికీ దూరం అవుతావు.
నిన్నెవరూ మెచ్చరు, నీకెవరు సహాయం చేయరు. కనుక ఈ లోభం అనేది శత్రువు. మోహము, కామ, క్రోధ, లోభ, మోహము అంటే విపరీతమైన వ్యామోహం. విపరీతమైన వ్యామోహం ఏ మనుషుల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, ఆస్తుల పట్ల కానీ, వేటి పట్ల కూడా వ్యామోహం ఉండొచ్చు కొంత. కానీ విపరీతమైన వ్యామోహం అనేది, మోహం అనేది అది నీకు శత్రువు. తర్వాత మదము. మదం అంటే గర్వము, విపరీతమైన గర్వం. నేను అందగాడిననే గర్వం, నేను డబ్బున్నవాడిననే గర్వం, నాకు ఎదురు లేదు, నాకు నాకు చాలా మంచి పేరుందనే గర్వము, నాకు పెద్ద అధికారం ఉందనే గర్వం. గర్వము ఉండొచ్చు, నేను అన్ని కలిగి ఉన్నాననే చిన్న గర్వం పనిచేస్తుంది, అది శత్రువు కాదు. కానీ విపరీతమైన గర్వము, నాలాంటి వాడు ఎవడు లేడు, నేనే అందరికంటే గొప్ప, అందరూ నా కాళ్ళ కిందే ఉండాలి, మిగతా వాళ్ళందరినీ తక్కువగా చూడడం, చులకనగా చూడటము, డబ్బున్నవాడు డబ్బు లేనివాడిని చులకనగా చూడడము, అందం ఉన్నవాడు అందం లేనివాడిని చులకనగా చూడడం, చదువు ఉన్నవాడు చదువు లేనివాడిని చులకనగా చూడడము, అధికారి అధికారం లేనివాడిని చులకనగా చూడడము. ఈ విపరీతమైన గర్వం అనేది శత్రువు నీకు. ఇవి అంతర్శత్రువులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అంటే ఆశ, అత్యాశ. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ పనికిరాదు. కనుక అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏవి శత్రువులు అంటే విపరీతాలు ఉండకూడదు. అతి సర్వత్రా వర్జయేత్. మన జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా అతి ఉండకూడదు. అతిగా తినకూడదు, అతిగా మాట్లాడకూడదు, అతిగా ఆలోచించకూడదు, అతిగా ఎవరితోని వ్యవహారాలు మనం చేయకూడదు. ఎలా ఉండాలి మరి? మధ్య మార్గంలో ఉండాలి, మితంగా ఉండాలి, మితంగా తినాలి, మితంగా మాట్లాడాలి, మితంగా ఆలోచించాలి, మితంగా వ్యవహారాన్ని నడపాలి. ఈ అతిగా చేయటం అనేది శత్రువు మనకి. అందుకనే అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతి అనేది ఎందులోనైనా ఎక్కువ చేయడం అనేది సర్వత్రా అన్ని విషయాల్లోని. డబ్బు సంపాదించడంలో కూడా అతి పనికిరాదు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటే జీవితంలో మనం ఎన్నో కోల్పోతాం, ఎంతో మందిని కోల్పోవాల్సి ఉంటుంది. ఏ విషయంలో కూడా అతి పనికిరాదు. అతిగా తింటే రోగాల పాలవుతాం, అతిగా ఆలోచిస్తే దుఃఖం పాలవుతాం, అతిగా మాట్లాడితే నవ్వులు పాలవుతాం, చులకన అవుతాం అందరి దగ్గర. మన తెలివి ఎంతున్నా అతిగా మాట్లాడితే మనము చాలా చులకనగా చూస్తారు మనల్ని. ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా అన్నాడు. వాడు యోగి అక్కర్లేదు, ధ్యానం చేసే యోగి కన్నా మౌనంగా ఉండేవాడే ఉత్తమ యోగండ. కాబట్టి ఏ విషయంలో కూడా అతి చేయకూడదు, మితంగా ఉండాలి. ఈ మితంగా ఉండడాన్నే ఎప్పుడైతే మితంగా ఉంటామో ప్రతి పరిస్థితి అవన్నీ మిత్రులే, శత్రువులు కావు మనకి. ఏవి శత్రువులు? ఏవైతే అతిలి చేస్తుంటామో, ఎక్కువ చేస్తూ ఉంటామో, ఓవర్ చేస్తూ ఉంటామో అవన్నీ శత్రువులుగా దాపురిస్తాయి. కాబట్టి హరిషడ్వర్గాలను 6 రకాలు శత్రువులను చెప్పారు మనకి. మనం ఎక్స్ట్రాగా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కాబట్టి కామ, క్రోధ, లోభ, మోహ, మత, మాత్సర్యాలనే అతి విపరీతాలు అనేవి నీకు శత్రువులు. కాబట్టి ఏ విషయంలో కూడా అతిగా ఉండకూడదు అన్నది మనం తెలుసుకోవటం వల్ల, ఆ శత్రువులను జయించటం వల్ల మన జీవితంలో సుఖంగా ఆనందంగా ఉంటాము. కాబట్టి ముఖ్యంగా అధైర్యం అనేది మన అంతర్శత్రువు. మన పిరికితనమే మనకు శత్రువు. మనం మనుషులకు భయపడుతూ ఉంటాం, పరిస్థితులకు భయపడుతూ ఉంటాం, ఏదైనా అనారోగ్యం వస్తే భయపడుతూ ఉంటాం, ఇంట్లో పిల్లలు సరిగ్గా లేకపోతే భయపడుతూ ఉంటాం. ప్రతి విషయానికి భయపడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ భయం నీకు శత్రువు అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం గట్టిగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. గుండె గట్టి చేసుకో అంటారు, గుండె దిటవు చేసుకో అంటారు. గుండె చెరువు అయిపోకూడదు, గుండె ఎప్పుడు కూడా రాయిలా ఉండాలి, అంటే స్ట్రాంగ్గా ఉండాలి, వీక్గా ఉండకూడదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఈ శ్లోకం ద్వారా
మనం ఏం నేర్చుకోవచ్చు అంటే భగవద్గీత ద్వారా ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి. అధైర్యంగా ఉన్న పరిస్థితి వచ్చినప్పుడల్లా ఆ కృష్ణుడి యొక్క మాటలు మనం గుర్తు చేసుకుంటే చక్కగా మనం ముందుకెళ్తాం. ఎప్పుడైనా అధైర్యం అనిపించినప్పుడు నేను అధైర్యపడకూడదు. నేను ధైర్యంగా ఉండాలి. నేను స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పి ఎప్పటికప్పుడు మనకు మనమే చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఆ పెరికితనం పొందే పరిస్థితుల నుంచి మనం బయటపడతాం. ప్రతి మనిషికి ఎక్కడో దగ్గర ఏదో విషయంలో భయం ఉంటుంది. ఏ విషయాల్లో మనకు భయం ఉందో తెలుసుకొని ఆ భయాలను భయము శత్రువు కాదు కానీ భయాలను అధిగమించాలి. ఆ అధిగమించడం కోసమే ఈ విషయాలనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు భగవద్గీతలోంచి ఒక గొప్ప శ్లోకాన్ని మనం నేర్చుకోవడం జరిగింది. కాబట్టి అంతిమ లక్ష్యమైన ఆత్మానుభూతిని, జన్మరాహిత్యాన్ని సాధించాలి అంటే ఒక మనిషి ఒక అంతిమ లక్ష్యాన్ని సాధించాలంటే ఈ అంతర్శత్రువులను జయించాలి. ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు జన్మరాహిత్య పదవిని పొందుతామని చెప్పి ఒక చక్కని ఆధ్యాత్మికమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది పత్రిజీ గారికి. మరి ఈ సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మకు అలాగే మరి చక్కని జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా బోధిస్తున్న బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.